అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చాలా సింపుల్‌గా అండ్ హెల్తీగా ఇలా మినీ బ్రెడ్ తయారు చేసేయండి. పిల్లలకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తుంది కాబట్టి, మనం ఎక్కువగా స్నాక్స్ పెడుతూ ఉంటాము. ముఖ్యంగా ఇలా బ్రెడ్సే మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఇలా చాలా సింపుల్‌గా అండ్ హెల్తీగా తయారు చేసేయండి. ఎటువంటి అవెన్ అలాంటివి వాడకుండా, ఇలాంటి బిర్యానీ పాత్రలో కేవలం అరగంటలో మనం తయారు చేసేయొచ్చండి. హెల్తీ అయిన బ్రెడ్ అనేది తప్పకుండా ట్రై చేసేయండి. మన ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడు ఈ హెల్తీగా మైదా అనేది యూజ్ చేయకుండా మనం మినీ బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు తయారీ విధానం అండి. ఇలా నేను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/4 కప్ పాలను యాడ్ చేస్తున్నానండి. కాచి చల్లార్చిన పాలనే యూజ్ చేయాలి. ఇలా 1/4 కప్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఈస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈస్ట్ అనేది ఇప్పుడు అన్ని గ్రోసరీ షాప్స్‌లో అవైలబుల్‌గా ఉందండి. జస్ట్ రూ. 65 ఉంటుందండి. చాలా బావుంటుంది. మనం బేకింగ్ ఐటెమ్ చేసేటప్పుడు చాలా బావుంటుంది. ఇలా 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. తరువాత సేమ్ స్పూన్‌లోనే మనం షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. దీని ప్లేస్‌లో మీరు డైరెక్ట్‌గా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పౌడర్ చేసి యాడ్ చేయడం వల్ల చాలా తొందరగా కరిగిపోతుందండి. అందుకే ఇలా నేను యాడ్ చేస్తున్నాను. ఇలా మనం యాడ్ చేసుకొని జస్ట్ 3 మినిట్స్ వరకు మనం ఇలాగే నానించుకోవాలండి. మనం ఈస్ట్ వేసాం కాబట్టి ఈస్ట్ యాక్టివ్ అవ్వడానికి అది 3 మినిట్స్ పడుతుందండి. ఇలా మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా కొద్దిసేపు అలాగే ఉంచేయాలండి. చూడండి 3 మినిట్స్ తర్వాత ఇది బాగా యాక్టివ్ అయిందండి. చూడండి పైన ఇలా బురుగులాగా వచ్చిందండి. ఇది బాగా యాక్టివ్ అయిందని అర్థం. ఇలా మనం యాక్టివ్ చేసిన తర్వాతనే అండి మనం బ్రెడ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ స్పాంజ్ లాగా వస్తుందండి. లేకపోతే హార్డ్‌గా ఉంటుందండి. చూడండి మీకు కనిపిస్తుంది కదా! ఇలా బురుగులాగా రావాలండి పైన అయితే. ఇలా అంతా మనం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ ఇలా గోధుమ పిండి యాడ్ చేస్తున్నానండి. మనం మినీ బ్రెడ్ చేస్తున్నాం కాబట్టి ఇలా నేను 1 కప్పే తీసుకుంటున్నానండి. మీరు సైజ్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే 2 కప్స్ యాడ్ చేసుకోండి. అండ్ ఈస్ట్ అనేది 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. అలా మనం క్వాంటిటీ అనేది పెంచుకోవాలి కాబట్టి ఇలా అంతా డబుల్‌గా వేసుకోవాలండి. మనం ఇక్కడ జస్ట్ 1 కప్ యాడ్ చేశామండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో ఇలా జస్ట్ కొద్దిగా నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మనం బ్రెడ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా సాల్టీగా ఉంటే చాలా బావుంటుంది. ఇలా కొద్దిగా యాడ్ చేసి తర్వాత 1 స్పూన్ ఇలా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇదైతే రీఫండ్ ఆయిల్ అనమాట. ఇలా నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్‌లో మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈస్ట్ మిల్క్‌ను బాగా ఒకసారిగా కలిపి ఇలా మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా మొదట స్పూన్‌తో కలుపుకోవాలండి. చేతిలో కంటే ఇలా ఫస్ట్ స్పూన్‌తో బాగా మిక్స్ చేసి అంతా ఒకేసారిగా కలిసేటట్లు ఇలా మిక్స్ చేసి తర్వాత మనం చేతిలో మిక్స్ చేయాలండి. ఇప్పుడు 1 కప్ ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం సేమ్ కప్‌లోనే గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి, సేమ్ కప్‌లోనే ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా ఫస్ట్ యాడ్ చేసుకుంటూ మనం స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసేయాలండి. స్పూన్‌తో అంతా కలిపిన తర్వాత మనం ఇప్పుడు వేళ్ళతో బాగా మిక్స్ చేసేయాలండి. ఇంకొకసారి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చూడండి చాలా సింపుల్‌గా ఇలా మనం తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తయారు చేసుకోవడానికి చాలా సింపుల్ టిప్స్‌తో ఇలా మనం తయారు చేసుకోవాలండి. అంతేకాదు ఇది ఇలా చేతికంతా అంటుకుంటుంది కాబట్టి ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా ఒక్కసారిగా అంతా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల కొద్దిసేపు ఇలాగే హాఫ్ అన్ అవర్ వరకు మనం ఇలా కొద్దిసేపు అలాగే నాననివ్వాలండి పిండిని. ఎందుకంటే ఇది యాక్టివ్ అవ్వాలండి. ఇలా మనం ఈస్ట్ వేసాం కాబట్టి పిండి కూడా యాక్టివ్ అవ్వాలి కాబట్టి చూడండి చాలా మెత్తగా ఉంది. ఇలా మనం ప్రెస్ చేస్తుంటే చూడండి చాలా బాగా ఇది యాక్టివ్ అయిందండి పిండి అనేది. ఇప్పుడు బ్రెడ్ అనేది చాలా బాగా వస్తుందండి. సాఫ్ట్‌గా అండ్ బయట క్రంచీగా బాగా వస్తుందండి. ఇలా ఒక్కసారిగా అంతా మనం మిక్స్ చేసేయాలండి ఇంకొకసారి. చూడండి ఇలా బ్రెడ్ షేప్‌లో ఇలా మనం తయారు చేసుకోవాలండి. కింద వేసుకొని ఇలా బాగా క్లీన్‌గా ఉన్నప్పుడు ఇలా మనం తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకుంటున్నాను. బ్రెడ్ ప్రిపేర్ చేసే బేకింగ్ ట్రే అనేది. ఇలా తీసుకొని ఇలా మనం అందులో వేసుకోవాలండి. ఈ ట్రేకి కొద్దిగా ఆయిల్ లేదా బటర్‌ని అప్లై చేసుకొని ఇలా మనం ఈ పిండిని ఇందులో వేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఆయిల్ లేదా బటర్ అప్లై చేసుకోవడం వల్ల చాలా తొందరగా వచ్చేస్తుందండి. బ్రెడ్ అనేది మనం తీసేటప్పుడు ఇలా మనం అప్లై చేసుకొని ఇలా అంతా మనం వేసుకోవాలండి. చూడండి ఇలా నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం సర్దుకోవాలనమాట. మిడిల్‌లో పెట్టుకుంటే బేకింగ్ అయ్యేటప్పుడు చాలా బాగా ఆ షేప్ వస్తుందండి. ఇలా అంతా మనం తయారు చేసుకోవాలండి. ఇప్పుడు నేను ముందుగానే ఇలా ఈ బిర్యానీ పాత్రను 5 మినిట్స్ వరకు ఇలా ప్రీ హీట్ చేసుకున్నానండి. ఇలా మనం బేకింగ్ చేసేటప్పుడు ఇలా మనం ముందుగానే ప్రీ హీట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా తొందరగా బేకింగ్ అయిపోతుందండి. ఇలా మనం ప్రీ హీట్ చేసుకోవాలి. ఇలా బిర్యానీ పాత్ర పెట్టుకొని ఇలా ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తరువాత ఇలాంటి
స్టాండ్ ఒకటి తీసుకుంటున్నానండి. ఇదైతే నేను బేకింగ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా పెట్టుకున్నానండి. చాలా ఈజీగా ఉంటుందండి మనం ఎత్తుకోవడానికి మరియు తీసుకోవడానికి. ఇంకొకటండి కింద అనేది మాడదన్నమాట. ఇలా మనం ఈ స్టాండ్ పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా తొందరగా కుక్ అవుతుందన్నమాట. మనం ఈ స్టాండ్ పెట్టుకోవడం వల్ల అంటే మాడదండి ఇంకొకటి. చూడండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ట్రేను ఇందులో మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా మనం యాడ్ చేసుకొని దీని మీద కొద్దిగా మిల్క్ లేదా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. పైన చాలా బాగా కుక్ అవుతుందండి. ఒక మంచి కలర్ వస్తుందండి బ్రెడ్‌కనేది. ఇలా మనం పెట్టుకొని దీని మీద ప్లేట్ అనేది వేసుకోవాలండి. ఇలా పెట్టేయాలి. చాలా తొందరగా కుక్ అవుతుందండి. ఇలా దీని మీద నేను ఇలాంటి రోకలి ఒకటి పెడుతున్నానండి. చిన్న మినీ రోకలి అనేది. ఇలా దీని మీద ఏదైనా వెయిట్ పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా, తొందరగా బేకింగ్ అవుతుందండి. చాలా మంచి టిప్ అనమాట ఇది కూడా. ఇలా మనం పెట్టుకోవడం వల్ల తప్పకుండా ట్రై చేసేయండి ఇలా. ఇలా అంతా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. దీనైతే మనం 45 మినిట్స్ వరకు మనం బేకింగ్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం బేకింగ్ చేసుకోవాలండి. చూడండి 45 నిమిషాల తర్వాత చూడండి చాలా బాగా కుక్ అయిందండి. ఎటువంటి మాడకుండా చాలా ఈజీగా, చాలా పొంగుతూ పైన క్రంచీగా, సాఫ్ట్‌గా చాలా బాగా తయారైందండి. అంతే అండి చాలా సింపుల్‌గా ఇలా హెల్తీ అయిన బ్రెడ్ తయారు చేసుకోవచ్చండి. మినీ బ్రెడ్ చాలా సింపుల్‌గా ఇలా హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. మనం పిల్లలకు ఎక్కువగా జామ్స్ అలాంటివి పెడుతూ ఉంటాము. బ్రెడ్ జామ్స్ అనేవి. ఇలా గోధుమ పిండితో తయారు చేసి ఇలా హెల్తీగా పెట్టేయండి. మైదా అనేది యూజ్ చేయకుండా చాలా సింపుల్‌గా ఇలా ఈస్ట్ మనం బయట కొనుక్కొని ఇలా ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఇలా హెల్తీ అయిన గోధుమ పిండి బ్రెడ్ అండి. తప్పకుండా ట్రై చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.